జీకే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి దసరా శుభాకాంక్షలు అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు టాక్ ఆఫ్ ది డే కార్యక్రమంలో భాగంగా ఇంట్రెస్టింగ్ కంపెనీని మీ ముందు తీసుకొచ్చానండి. ద కంపెనీ నేమ్ ఈజ్ నిర్మాన్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ అడగటం జరిగింది. దానిలో భాగంగా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ కంపెనీలో కొన్ని కొత్త పాయింట్స్ ని మేము స్టడీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ స్టాక్ అయితే మన కరెంట్ మార్కెట్ లో 170 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ 1761 రూపీస్ ఉందండి. మైండ్ బ్లోయింగ్. దీంతో మాకు కాస్త ఇంట్రిన్సిక్ వాల్యూ కనపడేపాటికి కంపెనీ కంప్లీట్ గా బ్యాలెన్స్ షీట్ డెప్త్ వరకు వెళ్ళడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ముఖ్య గమనిక, మనందరూ తెలుసు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులన్నీ కూడాను మార్కెట్ యొక్క రిస్క్ కి అనుగుణంగా ఉంటాయి. మార్కెట్ రిస్క్ కి వాలటైల్ గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ ద్వారానే ఫైనల్ నిర్ణయం తీసుకోగలరని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చూడండి. సో ఇక మన స్టాక్ ఇన్సైట్స్ విషయానికి వస్తే, ఈ నిర్మాన్ అగ్రి కంపెనీని 2020 లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. కంపెనీ అయితే ఫ్రెండ్స్ ఈ సీడ్స్ బిజినెస్ లో ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటది అనమాట. లైక్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న స్క్రీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ సీడ్స్ ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రాసెసింగ్ చేసి అమ్ముతూ ఉంటుంది. ముఖ్యంగా వీరిని చూస్తే ఫ్రెండ్స్ ప్రీమియం హైబ్రిడ్ సీడ్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, బయో ఆర్గానిక్ సీడ్స్ ని తయారు చేసి మార్కెట్ చేస్తా ఉంటుంది అనమాట. రీసెంట్ గా కంపెనీ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ అదర్ బయో ప్రొడక్ట్స్ కూడా ప్రారంభించడం జరిగింది. హైబ్రిడ్ సీడ్స్ మే కాకుండా నాన్ హైబ్రిడ్ సీడ్స్ కూడా కంపెనీ మేకింగ్ చేస్తుంది, ప్రొడక్ట్ చేస్తుంది అనమాట. కంపెనీ మెయిన్ గా బెటర్ ఈల్డ్ పొటెన్షియల్ అండ్ డ్రాట్, అంటే మన కరువుని ఎదుర్కొనే రెసిస్టెన్స్ ఉన్న సీడ్స్ ని తయారు చేయడం, అదే విధంగా పెస్ట్ అండ్ డిసీజ్ టాలరెన్స్ ఉన్న సీడ్స్ ని డెవలప్ చేయడం కంపెనీ మెయిన్ టార్గెట్ పెట్టుకుందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, అంటే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీళ్ళ కంపెనీ R&D మీద ఎక్కువగా ఎక్స్పెండింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. ముఖ్యంగా హైబ్రిడ్ సీడ్స్, ఇన్సైడ్ సీడ్స్, ఫంగి సీడ్స్, హైబీ సీడ్స్ లాంటివి డెవలప్ చేస్తుంది. R&D ప్రొడక్ట్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంది చెప్పుకున్నాం కదా. బెటర్ బ్రీడింగ్ టెక్నిక్స్ అండ్ బయో టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి కొత్త హైబ్రిడ్ సీడ్స్ ని, మైక్రో న్యూట్రియంట్స్ ని, బయో ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేస్తా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ 9th అక్టోబర్ 2024 మహారాష్ట్ర గవర్నమెంట్ నుండి వీళ్ళకి కంపెనీకి ఒక మెయిన్ లైసెన్స్ కూడా రావడం జరిగింది. ఈ లైసెన్స్ ద్వారా వీళ్ళు 22 న్యూ అగ్రి సీడ్స్ ను డొమెస్టిక్ మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. అండ్ ఈ మార్కెట్ ద్వారా కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సీడ్స్ ని వారు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంపెనీ బేసిక్ గా ఒక ఇది పాయింట్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కంపెనీ అబౌట్ అస్ నేను చెక్ చేసినప్పుడు ఈ కంపెనీలో వీళ్ళ అంటే ఆల్రెడీ వీళ్ళ ఫాదర్స్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాం మనం. వీళ్ళ బ్యాక్ బోన్ తో కంపెనీ నెక్స్ట్ జనరేషన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మిస్టర్ ప్రణవ్ కైలాస్ గారు, ఇతని ఏజ్ 22 ఇయర్స్ గా కనపడుతున్నాయి. అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాం మనం. అదేవిధంగా నెక్స్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్, ఇప్పుడు ఈ ప్రణవ్ కైలాష్ గారు ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ విద్ది నితిన్ గారిని ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పెట్టడం జరిగింది. ఇతని ఏజ్ కూడా జస్ట్ 22 ఇయర్స్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అవినాష్ భీమల్ రావు గారు, ఇతని ఏజ్ వచ్చరికి 47 ఇయర్స్ గా కనపడుతుంది మనకి స్క్రీన్ లో అండ్ వాళ్ళ వెబ్సైట్ లో. అండ్ నెక్స్ట్ ప్రకాష్ నారాయణ దాస్ గారు, ఇతని ఏజ్ వచ్చరికి 51 ఇయర్స్. అండ్ నెక్స్ట్ అభిషేక్ గారు కనపడుతున్నారు, ఈయన ఇండిపెండెంట్ డైరెక్టర్ కనపడుతున్నారు. ఇతని ఏజ్ వచ్చరికి 23 ఇయర్స్. అంటే యంగ్స్టర్స్, అంటే వీళ్ళ ఫాదర్స్, వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తో వీళ్ళ కంపెనీని టచ్ చేసినట్టుగా కనపడుతుంది మనకి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కంపెనీ అయితే. కంపెనీ బుక్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం ఇక డీటెయిల్ లోకి వెళ్దాం. కంపెనీ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా 170 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందని మనం చూసాం కదా. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఇక్కడ ఒక 10 రూపీస్ ఫేస్ వాల్యూని ఇప్పుడు కొత్తగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. ఇప్పుడు లేటెస్ట్ గా మన ఎక్స్చేంజ్ లకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు సెప్టెంబర్ 30th 2025 ఎక్స్చేంజ్ కి ఒక నోట్ ఇచ్చారు. ఈ నోట్ లో వీళ్ళు బోర్డ్ మీటింగ్ పోస్ట్ పోన్ అని చెప్పేసి, ఈ మీటింగ్ యాక్చువల్ గా వీళ్ళు సెప్టెంబర్ 15th కండక్ట్ చేయాలని అనుకుంటారు. దీన్ని సెప్టెంబర్ 30th కి చెప్పారు. ఇంకా ఎటు న్యూ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. దీనిలో వీరు ఏం చెప్తున్నారంటే 1:10 స్టాక్ స్ప్లిట్ కూడా చేయబోతున్నారని చెప్పేసి పేర్కొన్నారు. ప్రపోజల్ ఫర్ డిక్లరేషన్ అండ్ ఇష్యూన్స్ ఆఫ్ బోనస్ షేర్స్ అప్ టు 10 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 1 ఈక్విటీ షేర్స్ అని కూడా చెప్పడం జరిగింది. చూడాలి, ఇంకా లేటెస్ట్ న్యూస్ రాగానే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కంపెనీ ప్రస్తుతానికి అయితే ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందండి. ముఖ్యంగా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 1.18% డివిడెండ్ ఈల్డ్ కనపడుతుంది. డివిడెండ్ ఈల్డ్ లాస్ట్ ఇయర్ 25 సెప్టెంబర్ 2024
ఇంటీరియం డివిడెండ్ ఇవ్వడం జరిగింది. పర్ షేర్ కి 2 రూపీస్ ఇచ్చారు. సో డివిడెండ్ ఈల్డ్ అయితే 1.18% చూపిస్తున్నారు. ఇక కంపెనీ ఇయర్ హై చూస్తే 456 రూపీస్, ఇయర్ లో చూస్తే 130 రూపీస్ కనపడుతుందండి. 52 వీక్స్ అయిన స్టాక్ 62.7% పడిపోయి ఉంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ 137 రూపీస్ చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్, ఇండస్ట్రీ పిఈ 20.3 ఉంటే స్టాక్ పిఈ 5.38 ఉంది. ఇది ఒక పాజిటివ్ పాయింట్ గా మనం రాసుకోవచ్చు నోట్స్ లో. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది, 34.3%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా 35.2% ఉంది, పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ 31 రూపీస్ 60 పైసా. అండ్ ఇంపార్టెంట్లీ కంపెనీ యొక్క ప్రమోటర్ దగ్గర 58% హోల్డింగ్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ ప్రమోటర్ ప్లీజ్ అయితే 0 ఫ్రెండ్. ప్రమోటర్ ట్రస్ట్ ఇంట్రెస్ట్ బాగా కనపడుతుంది. పబ్లిక్ లో మాత్రం 42% హోల్డింగ్ చూపిస్తున్నారు. అంటే పబ్లిక్ హోల్డింగ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఫ్రెండ్స్, అక్కడ లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. కానీ స్టాక్ పెరిగినప్పుడల్లా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే స్టాక్ పెరగనివ్వకుండా చేస్తూ ఉంటారు. పడిపోయేటప్పుడు వెంటనే అమ్మేసేసుకుని బయటకు వద్దాన అంచనాలతో ముందు పడిపోతుంటే తొందరగా అమ్మేసేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. దీంతో స్టాక్ లో ఓవర్ రియాక్షన్ కనపడుతూ ఉంటుంది. సో పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ ఉన్న చోట ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఎఫ్ఐఎస్ ట్రస్ట్ చాలా తక్కువ ఉంది, జస్ట్ 0.04% ఉంది. అండ్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళకి ఏం కనపడటం లేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.2% కనపడుతుంది. ఓకే, జనరల్ గా ఇలాంటి బిజినెసెస్ లో, ఈ సీడ్స్ బిజినెస్ లో మార్జిన్ చాలా థిన్ గా ఉంటుంది, ఉంటే హైగా ఉంటుంది, లేదా లోగా ఉంటుంది. సో జనరల్ గా 20 to 25% ఉంటే బాగుంది అనుకున్నాం, బట్ 11.2% ఉంది, యావరేజ్ అని రాసుకోవచ్చు. ఇక కంపెనీకి మనం చూస్తే సేల్స్ గ్రోత్ నేను ప్రత్యేకంగా మాట్లాడుకుందాం, 273% ఉంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. నెక్లీఫ్ లో 143% చూపిస్తున్నారు. ఇక మెయిన్ గా కంపెనీకి డెట్ అండి జస్ట్ 44 lakhs చూపిస్తున్నారు. ఏమైనా కంటిన్యూసీ లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి చెక్ చేస్తే మన నోట్స్ లో 0 అండి. ఇక్కడ మాత్రం వీళ్ళు నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇక బుక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే జస్ట్ 0.02 చూపిస్తున్నారు లాక్స్ లో. అండ్ రిజర్వ్స్ అయితే 102 crores రిజర్వ్ చూపిస్తున్నారు, అది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ పెగ్ రేషియో 0.05 అండ్ ప్రైస్ టు బుక్ అయితే 1.24. ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్క్రీనర్ లో డేటా ప్రకారం అయితే కంపెనీ ఫండమెంటల్స్ నీట్ గా ఉన్నాయి. కానీ ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ టెంప్టివ్ గా ఉంది, 1761 రూపీస్ అండి. నిజంగా చెప్పాలంటే బుక్స్ లో ఎక్కడ ఈ వాల్యూ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇదే ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇంట్రిన్సిక్ వాల్యూ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ కంపెనీ యొక్క క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం చూద్దామండి. మార్చి 2025 కి సేల్స్ 63 crores చేస్తే దీనిలో ఎక్స్పెండిచర్ 55.68 crores పెట్టినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.32 అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సెంటేజ్ 11.62% ఉంది. నెట్ ప్రాఫిట్ అయితే 6.92 crores చేశారు. ఫైనల్ గా 8 రూపీస్ 64 పైసా ఎర్నింగ్ పర్ షేర్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకసారి సేల్స్ ని డీటెయిల్ గా గమనిద్దాము. జూన్ 2024 లో 50.35 crore చేశారు. అండ్ సెప్టెంబర్ 2024 లో 62.09 crores చేశారు. అండ్ డిసెంబర్ లో 61.07 చేశారు. ఓవరాల్ గా సేల్స్ లో ఒక గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చూస్తే 10.49% ఇన్ జూన్ 2024, సెప్టెంబర్ 2024 లో 10.87, డిసెంబర్ 2024 లో 11.82 అండ్ మార్చ్ 2025 వచ్చేసరికి ఇందా చెప్తున్నాం కదా, ఓవరాల్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో కూడా గ్రోత్ కనపడుతుంది. కానీ కొంచెం లైన్ తక్కువ అనిపిస్తుంది. ఇదే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక 2025 ఉంటే డెఫినెట్ గా దీన్ని మన రాడర్ లో తీసుకొచ్చి ఒక 10 షేర్లను కొనిపిద్దాం అనిపించింది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉండేపాటికి ఓకే, దీన్ని జస్ట్ ఇంకా వాచ్ లిస్ట్ లోనే పెట్టుకోబోద్దు అవుతుంది. ఇక నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే జూన్ 2024 కి 5.04 crore, సెప్టెంబర్ కి 6.42 crore, డిసెంబర్ కి 6.73 crore అండ్ మార్చి కి 6.92 కదా. ఓవరాల్ గా ఓకే, ఈ సేల్స్ మీద ఇంత మార్జిన్ తీసుకొస్తున్నారు. ఓకే, ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఓవరాల్ గా గ్రోత్ కనిపించింది, నైస్ అని అనిపిస్తుందండి. ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వద్దాం. మార్చి 2024 లో చూస్తే ప్రమోటర్ దగ్గర 66.05% ఉందండి. సెప్టెంబర్ 2024 కి తగ్గింది 57.81% అండ్ మార్చి 2025 కి స్లైట్ గా పెరిగింది 57.96% అండి. అంటే ప్రమోటర్ వాల్టాలిటీ అయితే కనబడుతుంది. మార్చి 2023 నుంచి టిల్ డేట్ వరకు చూసినా కూడా ప్రమోటర్ హోల్డింగ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే ప్రమోటర్ ఎంట్రీ ఎగ్జిట్ జరుగుతుంది. బహుశా ఇందా మనం చెప్పుకున్నట్టుగా పిల్లలు వస్తున్నారు కదా అనుకుంటున్నాము. ఓవరాల్ గా చూడాలి, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ మీద క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తా ఉండాలి. ఈ కంపెనీలో ప్రమోటర్ ఏం జరుగుతుంది, ఎవరు ఎంట్రీ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు అనేది మాత్రం చూడాలి. అఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ దగ్గర పెద్దగా సెప్టెంబర్ 2024 లో ఉంది, ఇప్పుడు మార్చి 2024 కు అసలు లేదు. సెప్టెంబర్ 2024 కి 0.03% అండ్ మార్చికి వచ్చేసరికి 0.01% పెరిగారు. అంటే బహుశా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కంపెనీలో లైట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా కనపడుతుంది. ఇక అఫ్ కోర్స్ పబ్లిక్ హోల్డింగ్ అయితే మాత్రం కొంచెం
కొంచెం సెప్టెంబర్ తో పోలిస్తే తగ్గింది. అంటే కొంచెం పబ్లిక్ తగ్గుతున్నారు, ఇన్స్టిట్యూషన్ ట్రస్ట్, ప్రమోటర్స్ ఇంట్రెస్ట్ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే అండ్ ఈక్విటీ క్యాపిటల్ అయితే మార్చి 2024 కి 6 crores ఉంటే మార్చి 2025 కి 8 crores చూపిస్తున్నారు. కంపెనీ దగ్గర రిజర్వ్ 2024 ఆఫ్ మార్చి 31 crores ఉంటే వెరీ 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 ఇంట్రెస్టింగ్ 102 crores రిజర్వ్ చూపిస్తున్నారండి. అండ్ బారోయింగ్స్ అయితే మార్చి 2024 లో 1 అండ్ అది కూడా ఇక్కడ అయితే 0 చూపించారు. అండ్ అదర్ లైబిలిటీస్ తో 2024 లో 6 crores ఉంటే 2025 కి 3 crores చూపిస్తున్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్స్ 0, ఈ సంవత్సరానికి కూడా 0 ఉన్నాయి. అదర్ అసెట్స్ లో మాత్రం 111 crores ఈ సంవత్సరానికి చూపిస్తున్నారండి. లాస్ట్ మార్చ్ 2024 లో 44 crores ఉంటే ఈ మార్చ్ 2025 కి అదర్ అసెట్స్ కింద 111 crores చూపిస్తున్నారు. ఓకే, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ ఈక్వలెంట్స్, లోన్ అడ్వాన్సెస్ ఇవన్నీ చూసుకుంటుంటే ఇంట్రెస్టింగ్ గా ఎస్ ఇవన్నీ నిజంగా బుక్స్ లో ఉన్నవి అక్కడ ఉంటే గనక ఓకే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఇన్వెంటరీస్ మార్చి 2024 లో 8.28 crore ఉంటే మార్చి 2025 కి బిజినెస్ ని ఇన్వెంటరీ పెంచుకోవడం జరిగింది 37.05. ట్రేడ్ రిసీవబుల్స్ కూడా అంటే రావాల్సి ఉన్నాయి 11.59 crore ఉంటే మార్చి 2024 లో 25 కి 37.5 crore ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్యాష్ కూడా చాలా బాగా పెరిగింది. 1.56 crores మార్చి 2024 లో ఉంటే 25.87 crore ఇప్పుడు కంపెనీ దగ్గర కనపడుతుంది క్యాష్ అండ్ ఈక్వలెంట్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో డెఫినెట్ గా ఫ్రెండ్స్ ఈ కంపెనీని మీరు రాడార్ లో పెట్టుకోండి. ఇలాంటి కంపెనీల్లో జాక్ పాట్లు తగలొచ్చు అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఇంకొకసారి మేము డీటెయిల్డ్ గా ఈ కంపెనీ గురించి నేను టైం టు టైం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ప్రత్యేకంగా ఒక ఆడిటర్ గారి చేత దీని మీద ఒక రీసెర్చ్ ఆడిటర్ గారి చేత దీని మీద ఇంకా డీప్ గా అనాలిసిస్ చేయించి జనరల్ స్టాక్ రీసెర్చ్ వాళ్ళు మనం చేసాము. ఇంకా డీప్ బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేయించి మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఇది చూస్తే లాస్ట్ 3 years నుంచి మనం చార్ట్ కనుక గమనిస్తే ఓవరాల్ గా స్టాక్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నాం కదా 170 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. 52 వీక్స్ అండి 62% కరెక్ట్ అయింది కాబట్టి ఎంతో కొంత మనకి ఆ ప్రెజర్ తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ నేను జనరల్ గా మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ 1761 అనేది బుక్స్ లో కనపడుతుంది కదా, అంటే రావాల్సి ఉన్న వాటిని చూపిస్తున్నారు అనిపిస్తుంది. కానీ అవి వస్తాయో రావో మనకు తెలియదు కదా. కానీ ఒరిజినల్ డిస్కౌంటింగ్ మోడల్ లో ఉపయోగించినప్పుడు మాత్రం దీని ఇంట్రిన్సిక్ వాల్యూ 75 రూపీస్ చూపిస్తుంది. ఇది డిస్కౌంట్ డిసిఎఫ్ అనమాట, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రమే 1716 ఉంది. ఆ రాని బాకీలు రావు అనుకున్నవి ఏదైతే చూపిస్తున్నారో వాటిని కనుక తీసేస్తే 75 రూపీసే మనకి చూపిస్తుంది. సో టైం టు టైం మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ అండ్ రిజర్వ్లు, రాని బాకీల్ని, ఈ డిపాజిట్, ట్రేడ్ రిసీవబుల్స్ ని వీటన్నిటిని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఈ వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రేడ్ రిసీవబుల్స్ అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే అదర్ లైబిలిటీస్ లో ట్రేడ్ పేయబుల్స్ 5.33 crore మార్చి 2024 లో ఉంటే 1.49. వీటన్ని కూడా మనం టైం టు టైం వాచ్ చేస్తూ ఉండాలి. ఇవి వాచ్ చేస్తేనే ఈ 17 అనేది మనకి ఈ నెంబర్ మనకి 1761 అనేది అర్థమవుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఓకే, ఇప్పుడు 3 years గ్రాఫ్ పరంగా చూసుకుంటే ఈ 170 50 days మూవింగ్ యావరేజ్, ఈ గ్రే లైన్ ఈ 200 days మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది. జనరల్ గా 200 days మూవింగ్ యావరేజ్ పైన ఉంటే మనం కొంచెం ఎస్ ఈ కంపెనీలో కాస్త కొంచెం హోప్ ఉందని నమ్మొచ్చు, అంటే ఒక ఇన్వెస్టర్ గా నమ్మొచ్చు. ప్రస్తుతానికి 50 days మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. హైలు అండ్ లోలతో పోలిస్తే రిస్కీగా కనపడుతున్నప్పటికీ ఇంట్రెస్టింగ్ గా కనపడుతుంది. డెఫినెట్ గా వాల్యూమ్ కూడా మీరు చూసుకోండి ఏప్రిల్ 2023 నుంచి అండ్ జూలై 2024 లో అండ్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఆ 2023 అండ్ 2024 తర్వాత మళ్ళా వాల్యూమ్స్ స్పైక్ అవుతున్న టైం ఇప్పుడే అనమాట. అంటే మన సెప్టెంబర్ లోనే ఎక్కువగా స్పైక్ అయింది, హైక్ అయింది. సో ఈ కంపెనీ మీద డెఫినెట్ గా మీరు ఒక కన్నేసి ఉంచండి. అగ్రికల్చరల్ బిజినెస్ కదండి. జనరల్ గా ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా మనకి వీళ్ళకి అగ్రికల్చరల్ లైసెన్స్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చిందని చెప్తున్నాం కదా. యంగ్స్టర్స్ కూడా వీళ్ళు ఉంటాం ఒక పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు రాడార్ లో పెట్టుకోండి. బట్ ఇలాంటి హై ఇంట్రిన్సిక్ వాల్యూస్ ఉన్న కంపెనీలు ట్రేడింగ్ కి పనికి వస్తాయి. అండ్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం బ్యాలెన్స్ షీట్లను గమనిస్తూ కంపెనీ వాల్యుయేషన్ కొంచెం ఎమర్జ్ అవ్వగానే వీటిలో తీసుకోవడం మంచిది. ప్రస్తుతానికైతే మేము హై రిస్కీ కేటగిరీ కింద దీన్ని అనుకుంటున్నాం. హై రిస్కీ కేటగిరీలో మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 5% ఎలికేషన్ మించకుండా రిస్క్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాం అండి. 1 to 3 years లో ఇలాంటి స్టాక్స్ లో మంచి హైట్ అండ్ వ్యాలిటీ వచ్చి వాల్యూమ్ తో వస్తే కనుక 1 to 3 years లో డబుల్ అవడానికి అవకాశం ఉంది అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఇది మన నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ గురించి నా పర్సనల్ వ్యూ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది, గమనించగలరు ఫ్రెండ్స్. మన నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ మీద మనం చేసిన ఈ స్టాక్ రివ్యూని మీకు ఎలా ఉందో మీ కామెంట్స్ తో తెలియజేయండి. ఇలాంటి కంపెనీస్ గురించి మన స్టాక్ రివ్యూ కావాలనుకుంటే కామెంట్స్ తో చెప్పండి, మనం చెప్పే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇది మన ఈ రోజు నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ విషయాలు. మరో ఇన్ఫర్మేషన్ తో, మరో స్టాక్ ఇన్సైట్ తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.